బంగాళాఖాతంలో తుఫాను దూసుకొస్తుంది. సాయంత్రంలోగా పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకనుంది. తుఫాన్ తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. దక్షిణ కోస్తాలో అన్ని పోర్టులకు 3 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. బెంగల్ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వస్తాయంటూ కేంద్ర జలశక్తి శాఖ నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పెన్నా నదితో పాటు దాని ఉపనదుల సమీపాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలో వర్షం ఎక్కువగా కురుస్తుంది. దీంతో పాటు కోస్తాంధ్రాల్లో కూడా అక్కడక్కడ వర్షం పడుతుంది. మరోవైపు దట్టంగా కమ్మేసిన మంచు, పెరిగిన చలి కారణంగా భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది. పాప వినాశనం, శ్రీవారి పాదాలు మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు. వృక్షాలు విరుగుపడే ప్రమాదం ఉండడంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఏర్పేడు మండలంలో సీత కాలువ పొంగిపొర్లుతూ ఉండడంతో 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాకినాడ జిల్లా బెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. పలు చోట్ల చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 73.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మత్స్యకారులు వేటకు నిలిపివేశారు. తుఫాను కారణంగా యాంకరేజ్ పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. బియ్యం రవాణా కోసం వచ్చిన 10 నౌకలు తీరంలో లంగరు వేశారు. కళ్ళాల్లో ధాన్యాన్ని తడవకుండా భద్రపరుచుకుంటున్నారు రైతులు. బెంగల్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాకు ఆకస్మిక వరదలు వస్తాయన్న కేంద్ర జలశక్తి శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. మరోపక్క నారుమళ్లల్లోకి నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావల్లో అల్పపీడన ప్రభావంతో చలిగాలులతో కూడిన వర్షం పడుతుంది. చలిగాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుండి వర్షం పడడంతో రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీర ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్తో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బెంగల్ ఎఫెక్ట్తో పొదలకూరు, రావూరు, సైదాపురం మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా రోడ్లపై వర్షపు నీరు చేరింది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా మోస్తారు వర్షాలు పడుతున్నాయి. గూడూరు, చిల్లకూరు, వాకాడు, చిట్టమూరు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సూచించారు.
పెంగల్ తుఫాన్ ఎఫెక్ట్తో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో చలి తీవ్రంగా కూడా ఎక్కువగా ఉండడంతో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. వసతి గృహాలు దొరకని భక్తులు వర్షం కారణంగా షెల్టర్లో తలదాచుకుంటున్నారు. ఇదిలా ఉంటే పెంగల్ ప్రభావంతో తిరుమలలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. బెంగళూరు, విశాఖపట్నం సర్వీసులతో పాటు హైదరాబాద్కు వెళ్లాల్సిన 2 సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఇండిగో సంస్థ ప్రకటించింది. దీంతో బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. పెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుమలలో కనిపిస్తోంది. చాలా వరకు వర్షాలు పడుతున్నాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు విమాన సర్వీసులు కూడా రద్దు చేసిన కారణంగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి మనకి డీటెయిల్స్ అందిస్తారు. మూర్తి, పెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుపతిలో బాగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, పెంగల్ తుఫాన్ ప్రభావం కారణంగా ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగాను, ఇటు నెల్లూరు జిల్లాలో ఇటువైపు ఏదైతే ప్రధానంగా సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి మండలాల్లో ఎక్కువగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి ఓ మోస్తరు వర్షం కురిసినటువంటి ఈ జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొద్దిసేపటి నుంచి మాత్రం భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధార్మిక క్షేత్రం తిరుమలలో తెల్లవారుజాము నుంచి కూడా ఓ మోస్తరు వర్షం కురుస్తుండడంతో ప్రధానంగా శ్రీవారి దర్శనంకి వచ్చినటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తిరుగు ప్రయాణం అయ్యేటువంటి ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనంకి వచ్చేటువంటి యాత్రికులు, ప్రజలు, భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేణిగుంట విమానాశ్రయం నుంచి 9 విమాన సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రధాన రెవెన్యూ డివిజన్ ఏదైతే శ్రీకాళహస్తి, గూడూరు, ఇటు ఏదైతే శ్రీకాళహస్తితో పాటు సూళ్లూరుపేటలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయాల్లో తుఫాను ప్రభావం కారణంగా ప్రత్యేకంగా టోల్ ఫ్రీ కేంద్రాలు ఏదైతే వాతావరణానికి సంబంధించి ప్రజలు ఇబ్బంది పడకుండా ఫోన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా తుఫాన్ ప్రభావం కారణంగా మధ్యాహ్నం పూట స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి ఓ మోస్తరు వర్షం కాస్త మధ్యాహ్నం నాటికి భారీ వర్షం కింద నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా కూడా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, ప్రధానంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనటువంటి ప్రధాన కేంద్రాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఇటు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పెంగల్ తుఫాన్ ప్రభావం కారణంగా రాగల 48 గంటల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేకంగా రెవెన్యూ యంత్రాంగాన్ని అయితే జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. కార్తీక్ అండ్ మూర్తి, ఇప్పుడు తిరుపతిలో విమానాశ్రయంలో కూడా చాలా విమానాలు రద్దయ్యాయి. సో ఆ ప్రయాణికుల పరిస్థితి ఏంటి? తిరుపతి జిల్లాలో తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ప్రధానంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఏదైతే సముద్ర తీర ప్రాంత మండలాల్లో భారీ ఎత్తున ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుండడంతో ప్రజలను రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం చేసింది. మరోవైపు భారీ వర్షం కారణంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్. ఇటు జూనియర్ కాలేజీలతో పాటు ఇటు ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా సెలవులు, ప్రైవేటు స్కూళ్ళన్నిటికీ కూడా సెలవులు ప్రకటించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. సముద్ర తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదంటూ ముందస్తుగానే హెచ్చరికల నేపథ్యంలో పెంగల్ తుఫాన్గా మారడంతో సముద్ర తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేకంగా రెవెన్యూ యంత్రాంగాన్ని అయితే జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. వారందరినీ కూడా ప్రత్యేకంగా ఏదైతే సముద్ర తీర ప్రాంత మండలాల ప్రజలను అయితే రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం చేయడంతో పాటు సూళ్లూరుపేట, ఇటు గూడూరు, ఇటు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయాలు ఉన్నటువంటి ఏదైతే మన గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంతో పాటు శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్, గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇటు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజలను అప్రమత్తం చేయడం ఉంది. థ్యాంక్ యూ మూర్తి.
విశాఖ బీచ్లో తుఫాను ప్రభావంతో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో తీరం భారీగా కోతకు గురైంది. వైఎంసీఏ నుంచి సబ్మెరైన్ వరకు సుమారు 5 అడుగుల మేర ఇసుక కొట్టుకుపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన బెంగల్ తుఫాను ఇవాళ సాయంత్రానికి తీరం దాటుతుందని వాతావరణ శాఖ కేంద్రం అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీలో బెంగల్ ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ 2 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాను ప్రభావంతో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావం తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారులతో మా కరెస్పాండెంట్ అనిల్ ఫేస్ టు ఫేస్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది. అసలు దీని గమనం ఏ విధంగా ఉంది, దీని వేగం ఏ విధంగా ఉంది, ప్రభావం ఏ ప్రాంతాలపై ఉంటుందనే అంశాలు తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రస్తుతం తుఫాను ఎక్కడ కేంద్రీకృతం అయింది, దాని ప్రభావం ఏ ప్రాంతాలపై ఉంటుంది, ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు? ఇది ఈ ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యంగా 120 కిలోమీటర్స్ దూరంలోను, నెక్స్ట్ చెన్నైకి చూస్తే ఆగ్నేయంగా 110 కిలోమీటర్స్ దూరంలోను, నాగపట్నంకి నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర ఈశాన్యంగా 200 కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది. ఇప్పుడు ఇక్కడ దీని ద్వారా మనం సైక్లోన్ ట్రాక్ని దీంట్లో మనం క్లియర్గా చూడవచ్చు. ఇదంతా అబ్జర్వ్ ఆల్రెడీ ఇక్కడ నుంచి దీని గమనం స్టార్ట్ అయింది. ఇది ఈ డైరెక్షన్లో వెళ్తూ ఇక్కడ సైక్లోన్ స్టామ్గా మారి ఆ తదుపరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడైతే ఇక్కడ ఉంది. అంటే ఇది పుదుచ్చేరి చూస్తే తూర్పు ఈశాన్యంగా అంటే ఈ డైరెక్షన్లో 120 కిలోమీటర్స్ దూరంలోను, చెన్నై నుంచి చూసుకుంటే 110 కిలోమీటర్స్ ఆగ్నేయంగా ఇక్కడ, నెక్స్ట్ ఇటు ఈ కరాయికల్ చూసుకుంటే 200 కిలోమీటర్స్లోనూ కేంద్రీకృతమైంది. ఇది వెస్ట్వర్డ్ డైరెక్షన్లో అంటే ఈ డైరెక్షన్లో ఇలా వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు, పుదుచ్చేరి ఈ 2 కోస్టల్కి మధ్యలో ఉన్నటువంటి మహాబలిపురం, ఇక్కడ సమ్వేర్ చెన్నైకి దగ్గరలో ఉంటుంది మహాబలిపురం, అండ్ ఇటు కరైకల్ అంటే పాండిచ్చేరి స్టేట్లో ఉన్నటువంటి ఈ కరైకల్ మధ్యలో ఈ పుదుచ్చేరి అంటే ఈ ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రానికి తుఫాన్గా దీన్ని తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. తీరం దాటే సమయంలో ఈ ప్రాంతంలో 70 నుంచి 80 కిలోమీటర్స్ అలాగే మ్యాక్సిమం 90 కిలోమీటర్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. దీని ప్రభావం మనకి దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ ఇటు రాయలసీమలోనూ దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు వరకు అయితే మనం చూస్తే మొత్తం ఆల్మోస్ట్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక మాస్టర్ వైడ్ స్ప్రెడ్ అంటే విస్తారంగా ఒక మాస్టర్ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగాను, అలాగే నెల్లూరు, తిరుపతి ఈ 2 జిల్లాలకి అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం ప్రెడిక్షన్స్ చేస్తాం. దానికి రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకి అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం ప్రెడిక్షన్స్ మనం ఇచ్చే ఫోర్కాస్ట్ ఇచ్చాం. వీటితో పాటు ఇటు ప్రకాశం ప్రకాశం జిల్లా, వెస్ట్ గోదావరి, నెక్స్ట్ కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ఈ జిల్లాలకు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం. ఇటు రాయలసీమ చూస్తే వైఎస్ఆర్, కడప, అన్నమయ్య ఈ జిల్లాలకు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈరోజు. అలాగే ఈ రైన్ఫాల్ యాక్టివిటీ కూడా ఈరోజే కాకుండా రేపటికి తగ్గినప్పటికీ రేపు కూడా మనకి కొన్ని జిల్లాల్లో భారీ వర్ష రూపంలో మనకి కనిపిస్తుంది. మత్స్యకారుల హెచ్చరికలు ఏ మేరకు ఉన్నాయి, పోర్టులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు, తీరాన్ని తాకేటువంటి సమయంలో ఆ ప్రాంతంలో గాలులు ఎలా ఉంటాయి, ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో ఎలా ఉండబోతుంది, నెల్లూరులో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టుకు 6వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పోర్టు, హార్బర్లకు 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి నేపథ్యం స్పష్టంగా కనపడుతుంది. తీరాన్ని దాటిన తర్వాత దాని ప్రభావం క్రమంగా తగ్గి స్వల్పంగా 2 రోజుల తర్వాత సాధారణ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి. బెంగల్ తుఫాను తమిళనాడు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. తుఫాన్ ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నైతో సహా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం, కల్లకురిచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అనేక తీర ప్రాంతాలు ఇప్పటికే వాతావరణంలో మార్పు, అధిక
ఆటుపోట్లను చూస్తున్నాయని తెలిపింది. వేలూరు, తిరువన్నమలై, తిరుపత్తూరు, అలాగే పెరంబలూరు, అరియలూరు, తంజావూరు, నాగపట్నం, రాణిపేట, కరైకల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. పుదుచ్చేరిలో వర్షాలు కొనసాగుతుండటంతో పాటు కారైకాల్, తమిళనాడులోని చెన్నై శివారు ప్రాంతం మహాబలిపురం మధ్య తీరాన్ని బెంగల్ తుఫాన్ దాటనుండడంతో ఇక్కడి గ్రామీణ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పుదుచ్చేరి, తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు అధికారులు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అటు విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. చెన్నై నుంచి రాకపోకలు సాగించే విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఇండిగో తెలిపింది.